ఇంకెప్పటికీ నన్ను కలిసే ప్రయత్నం నువ్వు చేయకు. కాదు కూడదు అని ప్రేమ పేరుతో నన్ను విసిగిస్తే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను. మల్లీశ్వరి, సడన్ గా నీకేమైంది? నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావు? నేను నిన్నెంత ప్రాణంగా ప్రేమించానో నీకు తెలుసు కదా. ఆపు నీ సోది మాటలు. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అర్ధరాత్రి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావని పోలీసులకి ఫోన్ చేసి చెప్పి మరీ నేను చచ్చిపోతాను. నన్నే బెదిరిస్తావు కదూ, చెప్తా నీ సంగతి. మల్లీశ్వరి, ఎవరా అబ్బాయి? ఈ టైంలో ఎందుకు కలిసావు? అబ్బాయి ఎవరక్క? ఇక్కడెవరూ లేరుగా. మల్లీశ్వరి, కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా బుకాయించాలని చూడకు. మొన్న కూడా నువ్వు ఇతనితో మాట్లాడడం నేను చూశాను. ఎవరతను? ఎందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నావు? నేనేం నిజం దాయడం లేదక్క. చల్లగాలి కోసం అలా బయటకొచ్చాను. నువ్వే ఏదో భ్రమ పడుతున్నావు నన్ను చూసి. ఉంటానక్క, బాయ్. ఎందుకు మల్లీశ్వరి ఇంత పచ్చి అబద్ధం ఆడుతుంది? ఆ అబ్బాయిని కలిసి మాట్లాడి ఎందుకు మాట దాటేస్తుంది? ఏం జరుగుతుంది? నిన్న ఒక్కరోజు శ్రీవారిని ఆఫీస్కి పంపటానికి చిన్నపిల్లోని స్కూల్కి పంపటానికి ఒప్పించినట్టు ఒప్పించాల్సి వచ్చింది. ఇవాళ కూడా వెళ్ళాలని చెప్తే ఎంత రచ్చ చేస్తారో. చిచి, దీని స్మెల్ గంట కూడా ఉండదు. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఎలా ఉండాలి? మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మనల్ని అతుక్కుపోయేంత అద్భుతంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్. రాత్రైనా దీని స్మెల్ అలాగే ఉంటుంది. పర్ఫ్యూమ్ కట్టుపడేయడం కాదు, నేనే మిమ్మల్ని ఇల్లు కదలలేకుండా కట్టుపడేయాలి. లేదంటే మీరు నాకు దక్కరు. ప్రియా, ఇక్కడ నిలబడేం చేస్తున్నావే? అటు చూడండి బామ్మ, మీ మనవడు ఎలా రెడీ అయ్యాడో. నా మనవుడికేంటే మహారాజులా ఉన్నాడు. రాణి తన్నుకుపోతుందేమో అని భయం వేస్తోంది బామ్మ. రాణి అంటే ఏమైనా గద్దా? నా మనవడిని ఏమైనా కోడిపిల్లలా తన్నేసుకుపోవడానికి? మీకు వయసు పెరిగి బుర్ర మందకిచ్చినట్టుంది. నిన్నేం జరిగిందో గుర్తులేదా నీకు? ఏం జరిగిందే? నిన్న ఆఫీస్కి వెళ్ళాలని శ్రీవారికి చెప్తే మీ మనవడు ఏమన్నాడు? ఫ్లాష్ కట్ వేసుకో వేసుకో. వెళ్ళండి శ్రీవారు. వెళ్ళరా మనవడా,
అయిష్టంగా బలవంతంగా ఆఫీస్కి వెళ్ళాడు కదా. తర్వాత మనం కూరలు కొనడానికి వెళ్తే ఏం జరిగిందో ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. అమరు పాపం ఎవరో అమ్మాయి లిఫ్ట్ ఇవ్వమని అడిగితే బండి మీద ఎక్కించుకుని వెళ్ళాడు. ఆ సంగతి ఇప్పటిదాకా మనకి చెప్పకపోగా ఆఫీస్ వంకతో దానికోసం ఎలా రెడీ అవుతున్నాడు చూడు. అవునే, వీడికి అచ్చం వాళ్ళ తాత బుద్ధులే వచ్చినాయి. మీరిద్దరేంటి అక్కడే నిలబడిపోయారు? ఒరే, కింది నుంచి పైకి మెట్లెక్కి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వచ్చాయిరా. అందుకే లోపలికి రాలేక ఇక్కడే నిలబడ్డాం. శ్రీవారు, హీరో లాగా టిక్కు టక్కుగా రెడీ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికేంటి? ఆఫీస్కి. నిన్న వెళ్ళొచ్చింది చాలు, ఇంకా అవసరం లేదు. హే, నేను నువ్వేగా బాధ్యత తీసుకోవాలి, నాన్న ఇబ్బంది పడకుండా చూసుకోవాలని నువ్వే చెప్పావుగా. ఈరోజు ఎందుకు వద్దంటున్నావు? మేము అప్పటికి కూరగాయల కోసం వెళ్ళలేం కాబట్టి ఆఫీస్కి వెళ్ళమని బలవంతం పెట్టాం. చెప్పండి. అవునరా, మేము కూరగాయల కోసం వెళ్ళొచ్చాక నిన్ను ఆఫీస్కు పంపాలి అనే నిర్ణయమే మార్చుకున్నాం. మీరిద్దరేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? సంబంధం పెట్టుకుంటారేమోనన్న భయంతో మాట్లాడుతున్నాం. ఏంటి? ఏం లేదురా, నువ్వైతే ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. అవును, ఆఫీస్ బాధ్యతల నుంచి మిమ్మల్ని తప్పించండి. యథావిధంగా మావయ్య మాత్రమే ఆఫీస్కి వెళ్తారు. ఏంటి మీ నస? ఆల్రెడీ నాన్నని అడిగాను, నాన్నే వెళ్ళమన్నారు. మేం బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకోకుండా మావయ్య ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళమని ఎలా చెప్తారు? ఆ నిర్ణయం చెల్లదని నేను ఇప్పుడు నిరూపిస్తాను. ఉండండి. మావయ్య! ఏమైందమ్మా అంత పెద్ద గావు కేక పెట్టావు? మావయ్య గారు, ఆలస్యం జరిగితే నిజంగానే కొంపలు అంటుకునేలా ఉన్నాయి మావయ్య. అంత పెద్ద కష్టం ఏమొచ్చిందమ్మా? శ్రీవారి ఆఫీస్కి వద్దు మావయ్య, మీరే వెళ్ళండి. మాట మార్చేవంటి ప్రియా. మన ప్లాన్ ప్రకారం అమ్మని రోజు ఆఫీస్ పంపిద్దాం అనుకున్నాగా. హలో హలో, మీ ఇద్దరు మీటింగ్ ఆపండి. అవతల నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. వద్దంటుంటే వెళ్తానంటామేమిట్రా? చెప్పనుగా మావయ్య, సంబంధాలు తెగిపోతాయని. సంబంధాలు తెగిపోవడం ఏంటి? ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? ఏ హాయ్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు భరత్ నగర్లోనే ఉన్నాగా, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఓకే బాయ్. ఫోన్ అదే అనుకుంటాను. నాకు అదే అనిపిస్తోంది. నానా, మీరు రెస్ట్ తీసుకోండి. బాయ్. శ్రీవారు, మీతో పాటు నేను వస్తాను. నన్ను తీసుకెళ్ళండి. కావాలంటే నేను ఆఫీస్ వరకు వచ్చి అక్కడి నుంచి రిటర్న్ ఆటోలో వచ్చేస్తాను. నీకేమైనా పిచ్చా? నువ్వెందుకు ఆఫీస్కి వస్తావు? అదేం లేదురా, నీ బండి మీద వెనక సీటు ఖాళీగా ఉండకుండా ఉండాలని. మీ ఇద్దరికి ఏదో అయినట్టుంది. బాయ్. అయ్యో, అసలు ఏమైంది వదినా? ఏమైతే ఏంటి నేహా? వద్దన్న మీ అన్నయ్య వెళ్ళారుగా, మీరు కూడా వెళ్ళండి.
లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ముందు వెళ్తున్న ఆ బైక్ ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వు. ఎందుకు ఆగింది? త్వరగా స్టార్ట్ చేయ్యా. అయ్యో త్వరగా స్టార్ట్ చేయ్యా, బైక్ వెళ్ళిపోతుంది చూడు. అయ్యో భలే పని చేసావయ్యా. సరే భరత్ నగర్కి ఎలా వెళ్ళాలి ఇప్పుడు?